శ్రీనివాస. నా పేరు నాగవైదేహి పాట్వంగి. శివపురం అని ఒక ఊరిలో అనంతప్ప అని ఒక చిన్న బాలుడు ఉండేవాడు. తనకి ఒక అక్క ఉండేది. వాళ్ళ అక్క రోజు పొలం పని చేస్తూ ఉండేది. అనంతప్పకి 8 ఏళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ అక్క తనకి ఉపనయనం చేయిస్తుంది. ఉపనయనం చేశాక వాళ్ళ అక్క కష్టపడుతుంది కదా పొలం పనిలో అని ఆయన కూడా వెళ్ళి సహాయం చేస్తారు. ఆ సహాయం చేసినప్పుడు ముందు ఇంట్లో ఆయన యజ్ఞోపవీతం వదిలేసి వస్తారు. అప్పుడు అలా ఒకరోజు చేస్తూ ఉంటే వాళ్ళు విభుదేంద్ర తీర్థరు గారు వస్తారు. ఆయన అడుగుతారు అనంతప్పని, నీకు ఉపనయనం అయిందా అంటే అయింది అంటారు. నీ జంధ్యం ఏది అంటే అప్పుడు నేను ఇంట్లో పెట్టేశాను అంటే, ఎందుకు అలా పెట్టావు అంటే నేను పని చేసినప్పుడు నాకు అడ్డుకు వస్తుంది కదా అని నేను అలా పెట్టేశాను అని చెప్తారు. అప్పుడు అలా పెట్టకూడదు, నువ్వు ఉపనయనం అయిన వాళ్ళు ఎప్పుడూ జంధ్యం వేసుకోవాలి అంటారు. అప్పుడు సరే అని ఇంటి దగ్గరికి వెళ్ళి మళ్ళీ యజ్ఞోపవీతం ఆయనకి వేసి సంధ్యావందనము పూజ ఎలా చేయాలో మొత్తం చెప్తారు. అలా చాలా రోజులు వాళ్ళ ఇంట్లోనే ఉండి రామదేవుడి పూజ కూడా అక్కడే చేస్తారు. చాలా రోజులు అయ్యాక మళ్ళీ ఆయన వెళ్తున్నప్పుడు ఒక నరసింహ శాలిగ్రామం ఇస్తారు. శాలిగ్రామం ఇచ్చి ఆయన ఆశీర్వాదించి వెళ్తారు. దానికి రోజు నైవేద్యం పెట్టు, పూజ మంచిగా చెయ్యి అని కొన్ని చెప్తారు. కొన్ని చెప్పాక వెళ్తారు. మళ్ళీ వెళ్ళాక ఆయన రోజు అలాగే చేస్తూ ఉంటారు. ఆయన ఎలా చెప్పారో అలా చేస్తూ ఉంటారు. అప్పుడు ఒకసారి అనుకుంటారు, మరి నేను నోటి దగ్గర శాలిగ్రామం నోటి దగ్గర పెడితే అది తింటుంది కదా అని నోటి దగ్గర పెడతారు. నోటి దగ్గర పెట్టినప్పుడు అది శాలిగ్రామం కదా తినదు. అందుకని నువ్వు తినకపోతే నేను రాయి కొట్టుకుంటా అని రాయి కొట్టుకుంటారు. అప్పుడు ఆ నరసింహ శాలిగ్రామం అని నోరు తెరుస్తుంది. అప్పుడు తెరిచినప్పుడు ఆయనకి నోట్లో పెడతారు. అది రోజు అవుతూ ఉంటుంది. రోజు అవుతున్నప్పుడు ఒకసారి విభుదేంద్ర తీర్థర్ వాళ్ళ ఇంటికి వస్తే, నువ్వు అన్ని నేను చెప్పినట్టే చేస్తున్నావా అంటే అలాగే చేస్తున్నాను అంటారు. అప్పుడు ఒకసారి చూపించు అంటే చూపిస్తారు. అలాగే నరసింహ శాలిగ్రామానికి రోజు చేసినట్టే నోటి దగ్గర పెడతారు. అప్పుడు అది తెరవదు నోరు. అప్పుడు మళ్ళీ పక్కన ఒక షార్ప్ రాయి ఉంటే దాన్ని గుద్దుకుంటారు. అప్పుడు మళ్ళీ అది అని తెరుస్తుంది. అని తెరిచినప్పుడు పెడతారు. అప్పుడు విభుదేంద్ర తీర్థర్ చాలా సంతోషంగా ఉండి తనకి సన్యాసాశ్రమం ఇస్తారు. అప్పుడు ఆయనకి జితామిత్ర తీర్థరు అని నామకరణం చేస్తారు. అలా ఒకసారి జితామిత్ర తీర్థరు వాళ్ళ శిష్యులకి పాఠం చెప్తూ ఉంటే కృష్ణా నది నుంచి వరదలు వస్తూ ఉంటాయి. వరదలు వచ్చినప్పుడు అందరూ శిష్యులందరూ భయపడి వెళ్ళిపోతారు. కానీ ఆయన మాత్రం ధ్యానంలో అలాగే కూర్చొని ఉంటారు ఒక చెట్టు కింద. అలా కూర్చొని ఉన్నప్పుడు ఒక వారం అయిపోతుంది. ఒక వారం అయిపోయాక వాళ్ళ శిష్యులందరూ బాధపడతారు, మన గురువులు ఎక్కడికి వెళ్ళిపోయారో ఏంటో అని. అప్పుడు ఒకరు చెప్తారు, మనం వెళ్ళి చూడొచ్చు కదా ఆయన ఉన్నారో లేదో అని వెళ్ళి చూస్తారు. ఆయన అలాగే అక్కడ ధ్యానం చేసుకుంటూ ఉంటారు. మరి అంత వరదలు వస్తే ఆయన తడైపోరా అవుతారు. అందుకని ఒకసారి ఆయన ముక్కొని చూస్తే ఆయన ఫుల్ డ్రైగా ఉంటారు. అప్పుడు వాళ్ళందరికీ ఆయన పవర్ తెలుస్తుంది. శ్రీ జితామిత్ర తీర్థాయ నమః. శ్రీకృష్ణార్పణమస్తు.